మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారంటూ ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అటు తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక ఈ రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2029 ఎన్నికలు ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకువచ్చారు. శత్రుత్వం, అపార్థాలకు తావు లేకుండా వ్యవసాయం చేసుకుంటానని మరోసారి స్పష్టం చేశారు. ఇక తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు ఇటీవల ప్రకటించిన విజయసాయిరెడ్డి ఆ మరునాడే అంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ ను కలవడం, రాజీనామా లేఖ సమర్పించడం, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకురావడంతో చైర్మన్ దానిని ఆమోదించారు. ఇక సుదీర్ఘ రాజీనామా లేఖ విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేసినప్పుడు జగన్ విదేశాల్లో ఉన్నారు. నిన్ననే ఆయన విదేశాల నుంచి బెంగళూరు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో పార్టీ అధినేతకు తన రాజీనామాకు సంబంధించిన లేఖను పంపించారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు విజయసాయిరెడ్డి. తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక నుంచి వ్యవసాయ ప్రపంచంలోనే ఉండాలని భావిస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి చెప్పారు. మరోవైపు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఆయన విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతులు ఇస్తూ సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది. ఇక ఆయన ఫ్యాన్స్ ఇంగ్లాండ్, నార్వే వెళ్లేందుకు అనుమతి కావాలని కోరారు. కానీ సిబిఐ అభ్యంతరాల మేరకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అని అంతా ఆలోచించారు. అయితే విజయసాయిరెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిగణలోనికి తీసుకుంది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. 5 లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అయితే విజయసాయిరెడ్డి 30 రోజుల పాటు విదేశీ పర్యటనకు అనుమతి కోరితే కోర్టు మాత్రం 15 రోజులకే ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్య 15 రోజులు విదేశాల్లో పర్యటించేందుకు ఆయనకు అనుమతి లభించింది. ఇక మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తేదీన తాడేపల్లికి రానున్నారు. విజయసాయిరెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో జగన్ ఎలా స్పందిస్తారో అన్నదే ఇప్పుడంతటా హాట్ టాపిక్. అయితే పార్టీ ముఖ్య నేతలతో జగన్ బెంగళూరులో సమావేశం అవుతారని, విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణమైన అంశాల గురించి పార్టీ ముఖ్యులకు జగన్ వివరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ ఆడుతున్న గేమ్ లో భాగంగానే ఇదంతా జరుగుతోందని, కూటమి పార్టీల మధ్య పక్కా ఒప్పందం జరిగిందని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటన ఇస్తారు అని పార్టీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నారు.